హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఏదైతే ఆపరేషన్ కగర్ అని కేంద్ర ప్రభుత్వం చేపట్టిందో, నక్సల్స్ ఏరివేత కార్యక్రమం ఆపరేషన్ కగర్ ఏదైతే చేపట్టిందో అందులో భాగంగానే తాజాగా అంటే నిన్న ములుగు జిల్లాలో ఉన్నటువంటి కర్రెగుట్టను కూడా కేంద్ర బలగాలు మోహరించినాయని చెప్పేసి అయితే ఈ వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లో నక్సలైట్లు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారని, నక్సలైట్లు కూడా మనలాగే మనుషులని, వాళ్ళకు కూడా మానవ హక్కులు ఉంటాయని చెప్పేసి ఈ పౌర హక్కుల సంఘాల నేతలు కూడా ఈ కర్రెగుట్టను కేంద్ర బలగాలు మోహరించిన నేపథ్యంలో ఛత్తీస్గఢ్లో వరుసగా ఎన్కౌంటర్లు జరిగి మావోయిస్టులను హతమారుస్తున్న నేపథ్యంలో ఈరోజు ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఏదైతే లిబర్టీ అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుందో ఇక్కడ వాళ్ళు పౌర హక్కుల సంఘాలందరూ కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. వాళ్ళతో మనం మాట్లాడడం, వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, కేంద్ర బలగాలను కూడా ఏం డిమాండ్ చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు, అట్లాగే ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు, ఈ కర్రెగుట్ట ఏదైతే కేంద్ర బలగాలు మొత్తం చుట్టుముట్టినాయో దానిపైన కూడా వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. ప్రియమైన ప్రజలారా, ఈరోజు కర్రెగుట్టలో మావోయిస్టులు ఉన్నారనేటువంటి సమాచారంతో ప్రభుత్వ బలగాలు 10,000 మంది బలగాలు కర్రెగుట్టను చుట్టుముట్టాయనే విషయాన్ని మనము వింటున్నాం. ప్రజాస్వామిక దేశంలో మానవహరణానికి తావులేదు కాబట్టి ఆదివాసులు మావోయిస్టుల పేరుతో ఆదివాసులను చంపుతున్నారనేది ఏదైతే జరుగుతూ ఉందో, ఆదివాసుల హరణం ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని మా పేరు చెప్పి ఆదివాసులను చంపడం అనేది సరైనది కాదు. మేము చర్చలకు వస్తామని చెప్పి మావోయిస్టు పార్టీ స్వచ్ఛందంగా పిలుపునివ్వడం జరిగింది. ఛత్తీస్గఢ్లో ఎన్నికల ముందు బీజేపీ పార్టీ కూడా చర్చలు జరుపుతామని చెప్పడం జరిగింది. ఆ మాట మీద నిలబడి ఈరోజు చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో సహజ వనరుల కోసము, సహజ వనరులను కార్పొరేట్ల కంపెనీలకు అప్పచెప్పడం కోసం ఈరోజు మావోయిస్టులను, అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను నిర్మూలించే ప్రయత్నానికి ఒడిగాడుతూ ఉంది. ఇది భారతదేశానికి నష్టదాయకమైనటువంటి విషయము. మధ్యతరగతి బుద్ధిజీవులు, ప్రజాస్వామికవాదులు, ప్రజలు, విద్యార్థి మేధావులు దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏదైతే అడుగుతా ఉన్నారో సహజ వనరులను కాపాడుకోవడం కోసం వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఆదివాసులు పోరాడుతూ ఉన్నారు. వాళ్ళ మాన ప్రాణాలను కూడా బలగాలు హరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ దేశంలో, ప్రజాస్వామిక దేశంలో. రాజ్యాంగము, న్యాయమూర్తులు వీళ్ళందరూ కూడా దీని మీద స్పందించాలని మేము విరసంగా భావిస్తున్నాం. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా దేశాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్మ్ స్ట్రగుల్ చేసే సంస్థలు కావచ్చు, చర్చలు జరిపిన సందర్భాలు మనకు కోకొల్లలు. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళు చర్చలకు వస్తున్నామని చెప్పి పిలుపుని ఇవ్వడం జరిగింది. కాబట్టి చర్చలు చేయడమే సముచితమైనటువంటి విషయం అని చెప్పి ప్రజాస్వామికవాదులు, డెమోక్రాట్స్ ఈరోజు అందరూ కూడా దేశవ్యాప్తంగా కోరుకుంటున్నారు. మావోయిస్ట్ పార్టీతో చర్చలు జరిపి ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పాలని, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని మేము కోరుకుంటున్నాం. నిన్నటి నుంచి ఒక భయాందోళకమైనటువంటి, ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం నెలకొన్నది మన దండకారణ్యంలో. కాబట్టి కర్రెగుట్టను చుట్టుముట్టినటువంటి బలగాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలనేది మేము ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ మావోయిస్టులు మేము చర్చలకు సిద్ధమని చెప్పినాక కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం ఇలా భారతదేశంలో శాంతి నెలకొనాలంటే, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలంటే, శాంతి సుఖ సంతోషాలతో ఉండాలంటే ఖచ్చితంగా ప్రజలు ఇలా మావోయిస్టులు కోరుకున్నట్టు ప్రజలతోన శాంతి చర్చలు జరపాలి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి. నిజంగా రాజ్యాంగం మీద మీకు నమ్మకం ఉన్నట్లయితే, రాజ్యాంగబద్ధంగా మీరు పాలన కొనసాగిస్తున్నట్లయితే ఇలా ప్రజలు కోరుకున్నటువంటి ప్రజల డిమాండ్ను నెరవేర్చాలి. శాంతి చర్చలు జరిపి భారతదేశంలో శాంతి నెలకొల్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కర్రెగుట్ట నుంచి బలగాలను వెనక్కి రప్పించాలి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రికి మేము ఒకటి విన్నవించుకుంటున్నది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ భూభాగంలో ఉన్నటువంటి కర్రెగుట్టలో ఉన్నటువంటి తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి బలగాలను వెంటనే వెనక్కి రప్పించగాలి. అక్కడే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి సీతక్క కూడా దీనికి బాధ్యత వహించాలి. చొరవ తీసుకొని వెంటనే ఆ బలగాలను వెనక్కి రప్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కర్రెగుట్ట పైన జరుగుతున్న సోమవారం నాడు తెల్లవారుజామున 5 గంటల నుంచి ఒక పక్క ఛత్తీస్గఢ్ అడవుల నుంచి, ఒక పక్క తెలంగాణ అడవుల నుంచి దగ్గర 6,000 మంది సైనికులు కర్రెగుట్ట పైన దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ దాడులు చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారంటే, అక్కడ ఎవరో హిడ్మా ఉన్నాడని, అక్కడ మావోయిస్టులు ఉన్నారని, ఆ పేరు మీద గిరిజనులను కొన్ని గ్రామాలన్నింటినీ నిన్న లూటీ చేసి పడేసి, బంద్ చేసి పడేసి, అసలు సామూహికంగా దుకాణాలు బంద్ చేపించి వాళ్ళే ఏంది మరణకాండ. ఈ ఆపరేషన్ కగర్ను వెంటనే ఆపాలి. హోమ్ మినిస్టర్ జోక్యం చేసుకోవాలి. కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసి నరమేధాన్ని ఆపాలి.
ఈ యొక్క మధ్య భారతంలో జరుగుతున్న ఈ నరమేధాన్ని వెంటనే ఆపకపోయినట్టయితే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. గిరిజనులు చచ్చిపోతారు, ఆదివాసులు చచ్చిపోతారు, ప్రజలు కూడా చచ్చిపోతున్నారు. మావోయిస్టుల పేరు మీద స్వచ్ఛందంగా ప్రజలను, చిన్నపిల్లలను అందరినీ సామూహికంగా చంపుతున్నారు అక్కడ. కాబట్టి ఈ హోమ్ మినిస్టర్ గారు జోక్యం చేసుకొని ఈ చర్చల మీద స్పందించాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా మావోయిస్ట్ పార్టీ కూడా 2 దఫల 3 దఫల చర్చల కోసం లెటర్ పెట్టింది. ఆ లెటర్ కూడా భారతదేశంలో అందరి ప్రజాస్వామిక సోషల్ మీడియాలో అందరూ చూశారు. వాళ్ళు ప్రజలు కూడా అంటున్నారు, అరే మావోయిస్టులు కూడా చర్చలు జరుపుతామంటున్నారు కదా, ప్రభుత్వంకి ఏం బేషరతు, ప్రభుత్వం కూడా చర్చలు జరపాలి కదా, ఎందుకు జరపకూడదు? రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చర్చలు జరిపింది. 6 నెలలు శాంతి చర్చలు జరిపి ఇక్కడ శాంతియుత వాతావరణం తీసుకొచ్చిండ్రు. అప్పుడు ఎవరు చనిపోలే. ఇప్పుడు కావాలని మధ్య భారతదేశాన్ని మొత్తం ఆదివాసీ ప్రాంతాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం ఈ కార్పొరేటర్ సంస్థలకు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి 52 కార్పొరేట్ సంస్థల కోసం పనిచేస్తున్నటువంటి ఈ బీజేపీ సర్కార్ను ఎండగట్టాలని మేము ప్రజాస్వామికవాదులుగా, పౌర హక్కుల సంఘ కార్యకర్తలుగా మేము డిమాండ్ చేస్తున్నాము. భారత ప్రభుత్వము ఆదివాసుల మీద చేసే దాడులను వెనక్కి తీసుకోవాలని మా డిమాండు. రాజకీయ నాయకులైనా ఎవరైనా కానీ ఆదివాసుల మీద జరుగుతున్న హత్యాకాండను వ్యతిరేకించాలి, దాని గురించి డిమాండ్ చేయాలి, ఆపేయమని. ఈ భారత ప్రభుత్వం చేస్తున్న హత్యలను ఆపాలన్నది మా డిమాండ్. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ములుగు జిల్లా కర్రెగుట్ట ప్రాంతంలో మోహరించినటువంటి కేంద్ర పారామిలిటరీ బలగాలన్నింటినీ వెనక్కి తీసుకోవాలని, అక్కడ కాల్పులను ఆపాలని, ప్రజలతో మావోయిస్టులతో శాంతి చర్చలు చేయాలని మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు ప్రజలపైన చేస్తున్నటువంటి యుద్ధాన్ని ఆపివేయాలి, ప్రజలతో మావోయిస్టులతో చర్చలు జరపాలి, శాంతియుత వాతావరణాన్ని వాళ్ళు ఇక్కడ నెలకొల్పాలని చెప్పేసి ప్రజలంతా కూడా, ప్రజాస్వామికవాదులు, మేధావులు, మొత్తం విద్యార్థులు అందరూ కూడా ఈ యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అప్పటిదాకా మేము ప్రజా సంఘాలు ఉద్యమిస్తూనే ఉంటాము. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కర్రెగుట్టలు ఏవైతే ఉన్నాయో అక్కడ మావోయిస్టులు ఉన్నారని చెబుతూ అత్యధిక బలగాలను అక్కడ తోలి వాళ్ళకు హింస చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఇక్కడ శాంతి చర్చలని ఒకవైపు కొనసాగుతుంది. అట్లే మావోయిస్టులు శాంతిగా మేము చర్చిస్తామని వాళ్ళే ముందుకు వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో హింస జరగకుండా శాంతి కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని తెలియజేసుకుంటాం. ఈరోజు దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసులు ఉన్నటువంటి రాష్ట్రాలలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆదివాసీ కాళ్ళ కింద ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకెళ్ళడానికే ఆదివాసులను చంపుతూ, మావోయిస్టుల పేరుతో చంపుతూ ఖనిజ దోచుకెళ్తున్నారు. కాబట్టి వెంటనే 7 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీసు బలగాలను వెనక్కి పంపాలి, అదే రకంగా ఎన్కౌంటర్లు ఆపివేయాలి. మావోయిస్ట్ పార్టీ చెప్పినటువంటి చర్చలు జరుపుతామంటున్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడాలి. కాబట్టి వెంటనే శాంతి చర్చలు ప్రారంభించాలని తెలియజేస్తున్నాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.